వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాతకుంటలో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలు ఆలయ కమిటీ అధ్యక్షులు విఠల్ నాయక్ ఆధ్వర్యంలో నేడు అంగరంగ వైభవంగా జరిగాయి. విఠల్ నాయక్ దంపతులు అమ్మవారికి కిలోన్నర వెండి విగ్రహాన్ని బహుకరించారు. అనంతరం డప్పు డోలు వాయిద్యాల మధ్య అమ్మవారికి మహిళలు ప్రత్యేక బోనాలు సమర్పించారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు విఠల్ నాయక్ మరియు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ, తెలంగాణకు ప్రతీక అయిన బోనాల జాతర ఉత్సవాలను ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరుపుకోవడం సంతోషమన్నారు. తాండూరు నియోజకవర్గం ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా చూడాలని కోరారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాలకు ఆలయ కమిటీ అధ్యక్షులు విఠల్ నాయక్, సభ్యులు కె వేణుగోపాల్, జుంటుపల్లి సుధాకర్, నవీన్ కంఠం, నరేష్, పట్నం రమేష్, అంజయ్య, కె నర్సింహులు, కృష్ణ, నాగప్ప, సుధాకర్ మెకానిక్, వెంకటప్ప, పాపయ్య, రాములు, రాజేష్, ప్రకాష్, జంగం చంద్రకాంత్ స్వామి, గోపాల్ కాంట్రాక్టర్, రిటైర్డ్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ గౌడ్ మరియు భక్తులు, ఆలయ అర్చకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ చేశాడు. అన్నవాళ్ళందరూ అక్షంతం తీసుకొని అక్షంతం తీసుకొని అమ్మవారి ప్రాణాల దగ్గర చూసి నమస్కారం చేసుకొని అమ్మవారి ప్రాణాల దగ్గర సందేశించండి. ఇప్పుడు గురు కూడా తీసుకోండి మంచిగా వాళ్ళ ఇద్దరిని నిలబెట్టి సార్ వాళ్ళని ఇద్దరిని చెప్పి మాతాకి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మాతా కట్టమైసమ్మ దేవతాయై నమో నమః. శ్రీ మాతా కట్టమైసమ్మ దేవాలయంలో రాతకుంట ఆదర్శ నగర్ నందు ఉన్న అమ్మవారి దేవాలయం దగ్గర మొన్నటి శుక్రవారము అమ్మవారికి శాకంబరి అవతారం జరిగింది. అట్లాగే ఆషాఢ మాసము ప్రత్యేక బోనాల పండుగ సందర్భంగా ఈరోజు 5 బోనాల కార్యక్రమం జరపడం జరిగింది. అట్లాగే మధ్యాహ్న సమయంలో అందరికీ అన్న మహాప్రసాద కార్యక్రమం ఉంటుంది. ఆలయ గౌరవ అధ్యక్షుడు శ్రీమతి శ్రీ గౌరవనీయులు వర్తె విఠల్ నాయక్ గారు వెండి కిరీటాన్ని అమ్మవారికి బహుకరించినారు. కాబట్టి వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ మాతా కట్టమైసమ్మ దేవాలయం వారి అమ్మవారి యొక్క అనుగ్రహము ఇలవెలలా ఉండాలని, ఈ ఆలయం ఈ విధంగా అభివృద్ధి చెందడానికి సారే కారణము. కాబట్టి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అమ్మవారి కృపకటాక్షం ఉండాలని అమ్మవారిని కోరుతున్నాను. జయములో శ్రీ మాతా కట్టమైసమ్మ మాతాకి. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి గత 3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఈ గుడి కట్టమైసమ్మలో మరి ఘనంగా బోనాల పండుగలు జరుపుకోవడం, మరి తాండూరు పట్టణంలో ఉన్న మహిళలు, ప్రజలు, పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి మాతవారి ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో సంతోషమైన విషయం. మరి ఈ కమిటీ సభ్యులు కూడా చాలా గొప్పగా అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తారు. కాబట్టి వీళ్లకు మా తరఫున కూడా అన్ని విధాలుగా మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మాతతో కోరుకునేది ఒకటే, ఈ తాండూరు పట్టణం, ఈ తాండూరు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి కావాలి. తాండూరులో మంచి విద్య ఉండాలి, తాండూరులో మంచి వర్షాలు పడి రైతన్నలందరూ మంచిగా ఉండాలి, అందరు యువకులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మైసమ్మ కోరుకుంటూ, ఈ సందర్భంగా మరొకసారి తాండూరు ప్రజలందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్. విఠల్ నాయక్ గారు మరి తాండూరు నియోజకవర్గమే కాక అటు గాన్గాపురంలో కానీ, మరి రాఘాపురంలో కానీ, మరి అనేక ప్లేసెస్లో మరి ఆయన ఒక వృత్తాభక్తి ద్వారా మరి విగ్రహాలు ఇప్పించడం కానీ, మరి డొనేషన్లు కానీ, అన్నదానాలు కానీ పెట్టడం ఎంతో గొప్పైన విషయం. మరి ముఖ్యంగా ఈరోజు తాండూరులో కట్టమైసమ్మ వారి యొక్క విగ్రహానికి వెండితోని కూడా అలంకరించడం ఎంతో సంతోషమైన విషయం. ఆ అమ్మగారు పూర్తి ఆశీర్వాదం విఠల్ నాయక్ గారికి మరి వారి సహచరులందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. జై జై కట్టమైసమ్మ. ఈరోజు తాండూరులో మరి ఈరోజు యావత్ తెలంగాణ మొత్తంలో కూడా ఆషాఢ బోనానం అందరి కూడా శుభాకాంక్షలు. మరి గత సంవత్సరం ఏ రకంగా అయితే జరుపుతామో అదే రకంగా ఈరోజు కూడా శ్రావణ మనము అందరం కూడా బోనానం జరుపుకుంటాం. కాబట్టి అమ్మవారి దయ అందరిపై కూడా సుఖ సంతోషంగా ఉండాలి. అమ్మవారు కూడా ఏ భక్తులు కూడా ఇబ్బంది లేకుండా అమ్మవారిని చూసుకోవాలి. మరి ఏదైనా వ్యాపారంలో కానీ, మరి వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ వారి కుటుంబాలు కూడా మరి ఎవరైతే అమ్మవారికి నమ్ముతారో
మరి వాళ్ళకందరికీ కూడా అమ్మవారి దయ చూసి మరి ఈరోజు మరి మా మొన్న చూసినాము గోల్కొండ మరి పెద్ద పండుగ పార్టీ, అదేవిధంగా సికింద్రాబాద్, మరి ఈరోజు యావత్ తెలంగాణ మొత్తంలో కూడా మరి ఈరోజు బోనం జరుపుతాం కాబట్టి మరి మాకు కూడా మరి ఇక్కడ గుడి సభ్యులందరూ మా కమిటీ మెంబర్ అందరూ కూడా అవకాశం కల్పించారు. గతంలో కూడా ఎండి కిరీటము మరి పెడతాని చెప్పిన కాబట్టి అమ్మవారి దయ వలన మరి ఈరోజు కిలోన్నర ఎండితోనే అమ్మవారికి కిరీటం కూడా మనకి చేయడం జరిగింది కాబట్టి దాంతోపాటు ఎందుకంటే మన గుడి సభ్యులందరూ కూడా కష్టపడి మేమందరూ ఈ స్థాయికి మరి అమ్మవారి దయ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈరోజు బోనాల పండుగ అందరి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్, జై కట్టమైసమ్మ, కట్టమైసమ్మ మాతాకి, కట్టమైసమ్మ మాతాకి, భవానీ మాతాకి, భవానీ మాతాకి.